సో మనం నిన్న ఈ యొక్క సెన్సిబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే ప్రస్తుతం అఫీషియల్గా నితిన్ కామత్ గారు ఈ యొక్క సెన్సిబుల్ ఏదైతే ఉందో దీనికి వాళ్ళు బ్యాకప్ సపోర్ట్ అనమాట ఫైనాన్షియల్గా. సో ప్రస్తుతం ఏంటంటే ఇది జెరోదా అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫ్రీ ఇవ్వటం అనేది జరిగిందని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేయటం అనేది జరిగింది. సో ఒకవేళ మీకు జెరోదా అకౌంట్ లేకపోతే మేబీ మీరేంటంటే పే చేయాల్సి ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఒకవేళ మీకు జెరోదా అకౌంట్ కావాలంటే కూడా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఏంటంటే అకౌంట్ అనేది జెరోదా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే కంప్లీట్గా ఇంకా దీంట్లో ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు, సెన్సిబుల్ అనేది ఫ్రీ ఉంటుంది అనమాట. ఓకే, ఈ రోజు ఏం చేద్దామంటే మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది కొద్దిగా చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ఎటువంటి డైరెక్షన్ లో ఉండొచ్చు అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. లెట్స్ బిగిన్. ముఖ్యంగా ప్రస్తుతం ఏం చేద్దామంటే మనం నిఫ్టీ వీక్లీకి వెళ్దాం. ఓకేనా, ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్. వెరీ సింపుల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా పైకి వెళ్ళిద్ది అనేవాళ్ళు కొంతమంది అయితే కిందకి వెళ్ళిద్ది అనేవాళ్ళు కొంతమంది అనమాట. ఇద్దరు కలిసి అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్గా ఉంచుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ నేను బై చేశాను అంటే నేను బుల్లిష్ వ్యూతో ఫ్యూచర్ని బై చేశాను. ఫ్యూచర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ మార్జిన్తో మనం ఏంటంటే పెద్ద క్వాంటిటీ అనేది ట్రేడ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే అదేవిధంగా మనకి ఇక్కడ లాభం వచ్చినా ఎక్కువగా ఉంటుంది, నష్టం వస్తే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎనీహౌ దట్ ఈస్ డిఫరెంట్. సో ఈ కేసులో ఏంటంటే నేను ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది బై చేశానంటే మార్కెట్ పైకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇది కిందకి వెళ్ళిద్దని సెల్ చేస్తున్నాడు ఒక కాంట్రాక్ట్ అనేది. ఇద్దరం కలిపి ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేసే ఉన్నాడు. నాది నా దగ్గరే ఉంది, అతని దగ్గరే ఉంది. నేనేమో లాంగ్ పొజిషన్ ఉంది, అతనికి ఏమో షార్ట్ పొజిషన్ ఉంది. ఎప్పుడైతే మేమిద్దరం ఎగ్జిట్ అయిపోతామో అప్పుడు ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి తగ్గిపోద్ది అనమాట సింపుల్గా. ఓకే, ఎనీహౌ అలాగే ఆప్షన్స్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏ విధంగా ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళ బెట్స్ అనేది ప్లేస్ చేశారనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట గ్రాఫికల్గా. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఒకవేళ కాల్స్ సెల్ చేశారనుకోండి ఎక్కువగా పర్టికులర్ స్ట్రైక్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే మనం అది రెసిస్టెన్స్ గాను, పర్టికులర్ స్ట్రైక్ దగ్గర ఎక్కువగా పుట్ సైడ్ ఉందంటే దాన్ని మనం ఏంటంటే సపోర్ట్ గాను కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసరికి 19,800 అనమాట. మనం చూస్తుంది ఇక్కడ చూడండి, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, కరెంట్ వీక్ ఎక్స్పైరీ అనమాట. అదేవిధంగా మనం నెక్స్ట్ వీక్ కూడా చెక్ చేసుకోవచ్చు స్పాంటేనియస్గా. మనం చేస్తుంది ఏంటంటే నిఫ్టీ వీక్లీ కరెంట్ అంటే ప్రస్తుతం జరుగుతుంది. దీని ప్రకారం మనకు క్లియర్గా 19,800 దగ్గర పెద్ద టవర్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది ఏంటంటే 19,800 కాలు, అది హెవీగా సెల్ చేశారు. ఇక్కడ చూడండి 1,30,31,00,000 ఓకే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయ్యింది అనమాట. ఇది కాల్ సైడ్. అదేవిధంగా పుట్ సైడ్ మనం ఇక్కడ చూసుకున్నట్టు చాలా తక్కువ ఉంది, ఓన్లీ 38 lakhs ఉందన్నమాట. సో ఇక్కడ ఎవరు ఎక్కువగా సెల్ చేశారంటే కాల్స్ అనేది సెల్ చేశారు. ఆబ్వియస్గా మనకి ఈ 19,800 ఏమవుతుందంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ చార్ట్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మొత్తం కూడా ఒకసారి డిలీట్ చేస్తున్నాను. యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 19,800 దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 19,800 అనేది మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, బట్ మనం హైయెస్ట్గా ఎక్కడుందనేది ప్రస్తుతం ఏంటంటే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎక్కడుంది 20,000 దగ్గర ఉంది. ఓకేనా, మనం ఏం చేయొచ్చు ఇప్పుడు 20,000 దగ్గర కూడా కావాలనుకుంటే కూడా ఒక లెవెల్ అనేది హారిజంటల్గా మార్క్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద రఫ్గా ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం. ఒకటేమో 19,800 దగ్గర, ఓకే, ఒకటేమో 20,000 దగ్గర మార్క్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ రెండు కూడా ఏంటంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను, రెడ్ కలర్ ఇస్తున్నాను నేను. ఓకేనా, ఎందుకంటే ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ కాబట్టి. మనం రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి ఆ లెవెల్ దాటి పైకి వెళ్ళదు అనే ఉద్దేశం అనేది మనం పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే 19,700 దగ్గర కూడా ఉంది హైయెస్ట్గా. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ పుట్టు కూడా ఉందన్నమాట, కొద్దిగా డిఫరెన్స్ ఉంది పుట్టుకి కాల్కి. స్టిల్ కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. సో మనకి బిగ్గర్ పిక్చర్లో 19,800, దాని తర్వాత 20,000 అనేది మనం సింపుల్గా ఒక రెసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. దాని తర్వాత సపోర్ట్ విషయానికి వస్తే మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది 19,500 దగ్గర ఉంది. చూడండి పెద్ద టవర్ ఉంది ఇక్కడ. దానికంటే ముందు
ఇక్కడ టవర్ ఉంది కానీ 19,600 దగ్గర, బట్ 19,500 దగ్గర పెద్ద టవర్ ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ 81 lakhs ఉన్నాయి, కాల్ సైడ్ ఏమో 19.37 lakhs ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఏమమ్మారు ఇక్కడ, పుట్స్ సెల్ చేశారనమాట. అందుకని మనం దీన్ని ఏంటంటే సపోర్ట్ లాగా తీసుకుంటున్నాం. ఇక్కడ 19,500 లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుందాం, 19,500 అనమాట. దీన్ని మనం ఏం చేద్దామంటే గ్రీన్ కలర్ అనేది మార్క్ చేసుకుందాం. ఇది సింపుల్ సపోర్ట్, రైట్. దాని తర్వాత ఇంకొక సపోర్ట్ అనేది తీసుకుందాం. అండ్ 19,400 దగ్గర కూడా కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, పుట్ సైడ్ 65 lakh ఉంది, కాల్ సైడ్ ఏమో 6 lakhs ఉంది. ఆబ్వియస్గా ఏంటంటే మనకు పుట్ సైడ్ 65 lakh ఉంది కాబట్టి మనం దీన్ని ఏంటంటే 19,400 కూడా మనం ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సింపుల్గా మనకి ఇక్కడ రెండు విషయాలు అనేది రావడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అవ్వనుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అదేవిధంగా 19,500 ఏంటంటే మనకి సపోర్ట్ లాగా అవనుందనమాట. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ రెండు లెవెల్స్ అనేవి మనకి క్రూషియల్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మనకు మార్కెట్లో ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే అప్పుడు 19,800 దగ్గర ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు కూడా వచ్చి మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. అదేవిధంగా 19,500 లెవెల్ గాన బ్రేక్అవుట్ అయిందంటే మనకి డౌన్ సైడ్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సపోర్ట్ అనుకొని బై చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతారనమాట. ఓకే, సో ఈ రెండు లెవెల్స్ని బట్టి మనం ఇప్పుడు స్ట్రాంగిల్ లేదా స్ట్రాడల్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి స్పాట్ ఎక్కడుంది, 680 ఉంది కదా, అంటే దగ్గర దగ్గర 19,700 అనేది మనకి స్పాట్ ఉందన్నమాట. సో డౌన్ సైడ్ సపోర్ట్ ఇది, అదేవిధంగా అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి 19,800 పైన లైక్ 19,900 కాల్ అనేది మనం ఏంటంటే సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ పైన కాల్ సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 19,500 19,400 ఉంది కాబట్టి అరౌండ్ ఏంటంటే 19,400 కానీ లేదు అంటే కూడా 19,300 ఈ యొక్క పుట్ ఏదైతే ఉందో పుట్ అనేది మనం ఏంటంటే సెల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సింపుల్గా ఏంటంటే స్పాట్ నుంచి దూరంగా వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క స్పాట్ నుంచి రెండు స్ట్రైకులకి యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే స్ట్రాంగిల్ అంటాం. సింపుల్ స్ట్రాంగిల్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ విధంగా కూడా ఏంటంటే మనం స్ట్రాంగిల్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి కనుక మనకి కరెంట్ వీక్ సపోర్ట్ తెలిసింది, రెసిస్టెన్స్ తెలిసింది. అదేవిధంగా ఏంటంటే మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ కరెంట్ వీక్ అనేది తీసేస్తున్నా చూడండి. నేను మళ్ళీ నిఫ్టీకే వెళ్ళాను. ఓకేనా, నిఫ్టీకే వెళ్ళాను, వీక్లీ చూస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంతకుముందు మనం చూసింది కరెంట్ వీక్ అనమాట, అంటే ఇప్పుడు జరుగుతున్నది. బట్ నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం చూస్తుంది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఇది ఇంట్రాడే అనమాట, ఈ రోజు ఏం జరిగింది అనేది. అదేవిధంగా కిందకి వెళ్తే మనకేంటంటే ఓవరాల్గా మొత్తం మీద ఈ వీక్ కానీ లాస్ట్ వీక్ నుంచి ఎన్ని రోజుల నుంచో ఈ యొక్క డిఫరెంట్ స్ట్రైక్ మీద ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని సింపుల్గా క్యూములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం, మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అబ్జర్వ్ చేస్తే 19,800 దగ్గర ఎక్కువగా కాల్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. చూడండి ఇక్కడ దగ్గర దగ్గర 21 lakh క్వాంటిటీ అనేది కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ వచ్చేసరికి 14 లక్షలు ఉంది. ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. బట్ అప్పర్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆబ్వియస్గా వచ్చేసరికి మనకి కాల్ సైడ్ ఉంది కాబట్టి మనం స్టిల్ ఏంటంటే 19,800 రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కరెంట్ వీక్లో 19,800 రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి కరెంట్ వీక్ అనుకోవచ్చు. నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే కూడా 19,800 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక స్ట్రాంగ్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,600 దగ్గర నెక్స్ట్ వీక్ సపోర్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత 19,500 దగ్గర కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం మార్క్ చేసుకుంది ఏమిటంటే 19,500 దాకా మాత్రమే మార్క్ చేసుకున్నాం. కావాలంటే కూడా 19,600 కూడా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్ని బేస్ చేసుకుని. బట్ ఎనీహౌ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. మనకి ఏదైతే వీక్లీ నిఫ్టీ చూస్తున్నామో అండ్ కరెంట్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ కానీ చూసుకున్నట్టయితే 19,800 దగ్గర 19,500 దగ్గర ఏంటంటే క్లియర్గా ఒక రేంజ్ అనేది మనం ఒకవేళ స్ట్రాంగిల్ ప్లేస్ చేయాలి, స్ట్రాంగిల్ సెల్ చేయాలంటే ఓ రేంజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ అయితే క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు.
అండ్ రెండింటినీ కంబైన్ చేసి కూడా మనం ఏంటంటే అవుట్కమ్ అనేది తీసుకోవచ్చు. రెండు కంబైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వీక్ నెక్స్ట్ వీక్ మొత్తం కంబైన్ చేస్తే ఏ లెవెల్స్ చూపిస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 19,800 దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత 19,900, 20,000 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా స్ట్రాంగ్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,500 దగ్గర ఉంది. కొద్దిగా వేరీ అవుతుంది, బట్ ఎనీహౌ 19,800 అనేది సిగ్నిఫికెంట్గా కరెంట్ వీక్ నెక్స్ట్ వీక్ కలిపినా సరే 19,800 దగ్గర మాత్రం సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఓవరాల్గా మంత్లీ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే కరెంట్ మంత్ సో సేమ్ డేటా రావడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వెళ్దాం. దాన్ని బట్టి ఏంటంటే ఒక రేంజ్ అనేది తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి రేంజ్ అనేది కూడా దీంట్లో కూడా తీసుకుందాం. ఇక్కడ ఉన్న డేటా మొత్తం కూడా డిలీట్ చేస్తున్నాను ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ 46,000 దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 46,000 దగ్గర మనకి 59 lakh కాల్స్ అనేది సెల్ చేశారు. 35 lakh పుట్టు కూడా ఉంది. కొద్దిగా అప్పర్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చేసరికి కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి మనం 46,000 ఏంటంటే రెసిస్టెన్స్ లాగా మార్క్ చేసుకుంటాం. ఓకేనా, 46,000 ఈ యొక్క లెవెల్ అనేది రఫ్గా మనకేంటంటే రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అందుకని మనం ఏం చేద్దాం, దీన్ని రెడ్ కలర్ అనేది మార్క్ చేసుకుందాం. 46,000 దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో కూడా 46 దగ్గరే ఉన్నారు. ఓకే, ఎనీహౌ ముందు సపోర్ట్ అనేది తీసుకుందాం. కరెంట్ వీక్లో సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్గా అయితే 45,500 దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నారు కానీ మనం దీన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే దీంట్లో కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక క్లారిటీ లేదు. దాని తర్వాత ఇమీడియట్గా కొంచెం పెద్దగా ఉన్న సపోర్ట్ ఏదైనా ఉందంటే అది 45,500 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 45,500కి వెళ్ళిపోయి అక్కడ సపోర్ట్ అనేది మనం మార్క్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. రైట్, ఇక్కడ చూడండి ఈ రెండు లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనకి సేమ్ 46,000 దగ్గర మనకేంటంటే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత 46,500 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా 45,000 దగ్గర మనకేంటంటే సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎనీహౌ ఈ యొక్క నంబర్స్ మనం చూసుకున్నట్టయితే 46,000 ఇమీడియట్గా రౌండ్ నెంబర్ ఉంది. అఫ్ కోర్స్ ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. బిగ్గర్ పిక్చర్లో ఇంకొంచెం మనం బ్రాడ్గా చూడాలి అనుకుంటే అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి మనకి 45,000 అనమాట. సో 45,500 తర్వాత మనకి ఇమీడియట్గా ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 45,000. ఇది సపోర్ట్. సో ఇప్పుడు మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 4 లెవెల్స్ వచ్చినాయి. మనకు వచ్చేసరికి 46,500 ఏమో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ రఫ్గా 46,000 కూడా ఈ రెండు కూడా ఏంటంటే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 45,500 మనకి డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్ హోల్డ్ చేయలేకపోతే 45,000 అనేది మనకి హోల్డ్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ని బట్టి మన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక స్ట్రాంగిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇక్కడ 46,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక 200 స్ట్రైక్స్ అనమాట. అంటే 46,200 లెవెల్స్ అనేవి మనం ఏంటంటే కాల్ సైడ్ అనేది సెల్ చేసుకోవచ్చు. ఇది మనం షార్ట్ స్ట్రాంగిల్ అనేది తీసుకోవడం కోసం. అదేవిధంగా ఇక్కడ 45,500 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ యొక్క సపోర్ట్ కింద అనమాట కొద్దిగా ఒక 200 పాయింట్లు, ఇక్కడ 200 పాయింట్లు పైకి వెళ్ళాం, ఇక్కడ 200 పాయింట్లు కిందకు వద్దాం. అప్పుడు 45,300 పుట్ అనేది మనం ఏంటంటే సెల్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఓవర్ నైట్ రిస్క్ తీసుకోకుండా ఓకే హెడ్జింగ్ కూడా స్మాల్ ఓటీఎంకి వెళ్ళి అంటే ఇక్కడి నుంచి ఒక 200 పాయింట్ల పైకి వెళ్ళి కాల్ని మనం బై చేసుకోవచ్చు ప్రొటెక్షన్ కోసం. అదేవిధంగా ఇంకొంచెం 200 పాయింట్ల కిందకి వెళ్ళి మనం ఏంటంటే పుట్ అనేది బై చేసుకోవచ్చు ప్రొటెక్షన్ కోసం. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ అనమాట. చాలామంది ప్రొఫెషనల్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ యొక్క లెవెల్స్ని బట్టి ఈ యొక్క స్ట్రాంగిల్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే షార్ట్ స్ట్రాంగిల్స్ ఎక్కువగా ఓవర్ నైట్ తీసుకుంటారు కదా అప్పుడు అనమాట. అయితే ఓవరాల్గా మార్కెట్ ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి కూడా రేషియో స్ప్రెడ్స్ అనేది కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్టు అంత ఇంట్రెస్టింగ్గా లేదు, సపోర్ట్ దగ్గర ఎక్కువ మంది సెల్ చేయట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది కాల్సే సెల్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే మోర్ బేరిష్ అనమాట. అప్పుడు మోర్ బేరిష్ అప్పుడు ఏంటంటే రేషియో స్ప్రెడ్స్ తీసుకుంటారు. ఇవేమో 2 కాల్స్ సెల్ చేస్తారు, ఇక్కడ ఒక పుట్ అనేది సెల్ చేస్తారు, దీన్ని రేషియో స్ప్రెడ్స్ అంటారు. ఓకే, ఆ విధంగా కూడా ఈ యొక్క స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేస్తారు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడం. హోప్ హెల్ప్ అయిందని చెప్పేసి ఈ వీడియో నేను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఓపెన్ ఇంట్రెస్ట్ సంబంధించి కింద కామెంట్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.